ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. కొంతమంది మగవాళ్ళు ఫ్రెండ్స్ ఎంతో కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం సర్వస్వాన్ని కూడా ధారపోస్తూ ఉంటారు. కానీ కొంతమంది భార్యలు అర్థం చేసుకోలేరు. వాళ్ళు చేసే మంచిని గుర్తించలేరు. కానీ కొంతమంది మగవాళ్ళు ఎవరి కోసం కష్టపడతారో, ఎందుకోసం కష్టపడతారో తెలియకోకుండానే కష్టపడతారు. ఎవరు తినే రాతుంటే వాళ్ళు తింటారు, ఎవరు అనుభవించే రాతుంటే వాళ్ళు అనుభవిస్తారు ఫ్రెండ్స్. కొంతమంది ఆడవాళ్ళు కూడా అంతే. పెళ్ళి ఒకళ్ళతో ఉంటుంది, ప్రేమ ఒకళ్ళతో ఉంటుంది, బంధాలు ఒకళ్ళతో ఉంటాయి, బాధ్యతలు ఇంకొకళ్ళతో ఉంటాయి. ఆదరించే బంధం లేనప్పుడు ఏ ఆడదైనా కానీ ఫ్రెండ్స్ అవకాశం లేకుండానే ఎంత సంపాదించుకున్నా కానీ ఒంటరిగా మిగిలిపోతుంటుంది కొన్నిసార్లు. అలాంటి వాళ్ళకి మంచివాడు తగలొచ్చు, చెడ్డవాళ్ళు తగలొచ్చు. ప్రేమ అనే ముసుగులో ఎంతమంది ఎదురవుతారో బజార్ను పోయే వాళ్ళకి అర్థమవుతుంటుంది. బాధ్యత లేని వ్యక్తులకి, బంధాల కోసం పరుగులు తీసే వాళ్ళకి ఎప్పుడు సుఖమైన జీవితం ఉండదు ఫ్రెండ్స్. బాధ్యత కలిగిన వాళ్ళకి, బంధాలకి విలువనిచ్చే వాళ్ళకి, కష్టపడి చెమట వచ్చే మగవాడికి ఏ తోడు ఉండదండి, ఏ ప్రేమ కూడా దక్కదు. కానీ మోసం చేసే కొంతమంది మూర్ఖులు ఫ్రెండ్స్ అందమైన ఆడవాళ్ళు దొరుకుతారు, అర్థం చేసుకునే ఆడవాళ్ళు దొరుకుతారు, తన కోసమే తన సర్వస్వం అని చెప్పేసి ఆడవాళ్ళు దొరుకుతారు. కానీ మగవాడు అర్థం చేసుకోలేడు. మగవాడు అర్థం చేసుకోలేని బంధం ఏ ఆడదైనా కానీ ఫ్రెండ్స్ నీటి మీద బుడగలాంటిలాగే ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు, ఎప్పుడు ఒంటరిని చేస్తాడో తెలియదు, ఎప్పుడు అనాథగా మిగులుస్తాడో తెలియదు. పుట్టింటికి కట్టుకున్న వాడికి దూరం అయిపోతే కన్నబిడ్డలకి ఎక్కడ అన్యాయం అయిపోతాను అని చెప్పేసి బజార్లో తిరిగే కొంతమంది మగవాళ్ళు ఫ్రెండ్స్ భయంతోనే బ్రతుకుతూ ఉంటారు. ఆ ఆడవాళ్ళు బాధ్యత లేని వ్యక్తికి భారీగా పోతే కుటుంబాన్ని ఉంచుతాడా, ఒడగొడతారని ఏమర్థమైంది. కన్న ప్రేమకి, కట్టుకున్న భార్యకి విలువలేని మగవాడితో ఏ ఆడదైనా కానీ ఆనందంగా బ్రతకగలిగిద్దా ఫ్రెండ్స్? చూస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళే కట్టుకున్న భార్యలకి, కన్నబిడ్డలకి ద్రోహం చేసి అవసరం కోసం, టైంపాస్ కోసం, శరీర సుఖం కోసం డబ్బులతో చెలగాటం ఆడే నీచమైన ఆడవాళ్ళతో ఎంతమంది మగవాళ్ళు జీవితాల్లో కట్టుకున్న భార్యలకు కన్నీళ్ళు పెట్టుకుంటారు. సుఖాలు తీర్చటం లేదండి. డబ్బున్న వాళ్ళ అవసరాలు తీర్చట్లేదు. ఒక ఇష్టమైన మగవాడికి చూపించే వెర ఏంటి అంటే డబ్బు, కార్లు, ఆశ, ఆలోచన. అందుకోలేని దాన్ని తను అందించగలదని, తన కోరికను తీర్చగలిగితే మనకు అవసరానికి వచ్చే ప్రతిదీ కూడా మనం అందుకోగలమని ఒక స్వార్థంతో ఏ బాధ్యతని కూడా ఫ్రెండ్స్ నువ్వు కూడగట్టుకున్నా కానీ నీ వెనకాల ఒక్క ఆడదాని కన్నీళ్ళు ఏ రోజు కూడా నిన్ను మనశ్శాంతిగా ఉన్నాయో. చాలామంది మగవాళ్ళు చేసే పని ఇదే ఫ్రెండ్స్. ఒక ఆడదాన్ని ఏడిపించి వీళ్ళు అనుకున్న గమ్యానికి చేరాలంటే ఒక్కొక్క ఆడదానికి డబ్బు ఉండదైనా కావాలి, లేదా మొగుడు కోల్పోయిందైనా కావాలి, మొగుడుండి వదిలేసి లేదా చేతకాని పడయి ఉంటే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని అన్యాయంగా కట్టుకున్న భార్య బిడ్డలను ద్రోహం చేసి నీచమైన బుద్ధి అయినా ఉండాలి. అలాంటి నీచమైన వాళ్ళతో కలిసి బ్రతికే ఆడవాళ్ళు ఎలా తయారవుతారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆడది తప్పు చేస్తుందనంటే, ఆడది అవకాశం కోసం బ్రతుకుతుంది అని అంటే, మగవాడు ప్రేమ చూపించినప్పుడు పచ్చడి మెతుకులు తినైనా కానీ నీతో కలిసి బ్రతుకుతుంది. నువ్వు పదార్థం పెట్టి ఎదటవాడి పెళ్ళంతో ఆనందంగా నువ్వు కులుగుతున్నప్పుడు నీ భార్య నీకు ఎలా మనశ్శాంతినిస్తుంది? నువ్వు సంపాదించిన దాంట్లో నా మగోడిగా సంపాదించుకొచ్చాడని చెప్పేసి అలా గర్వపడుతుంది. కష్టపడే వాళ్ళకి, కష్టపడకోకుండా నటిస్తూ బ్రతికే వాళ్ళకి ఎదట వాళ్ళు వంచి వాడుకొని ఆ డబ్బులతో సుఖాలు, సంతోషాలు తీర్చుకునే మగవాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ సమానులు కాదు. ఆలోచన ఎప్పుడైతే దిగజారిపోయే ఆలోచనలు ఉంటాయో, ఎప్పుడైతే ఎదట వ్యక్తులను మోసం చేసే ఆలోచనలు ఉంటాయో, కట్టుకున్న భార్యను మోసం చేసే నీచమైన ఆలోచన ఏ మగవాడికైనా వచ్చిందంటే ఫ్రెండ్స్ అది ఎంతటికీ కూడా
దిగజారుతాడో ఆ మగవాడికి వదిలేయాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఏం పేరు పెట్టుకుంటాడో ఆ మగవాళ్ళకి వదిలేండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళు ఎంత ఏడుస్తారో, ఎంత కుంగిపోతారో, అదే ఆడది తప్పు చేసి నీకు ఆ అనుభవంలోకి తీసుకొచ్చినప్పుడు నీ గుండె గాయం ఎంత బద్దలై పగిలిపోద్దో నీకు తెలియజేసినప్పుడు తప్పును సరిదైన చేసుకుంటావు, లేదా తట్టుకోలేక గుండె పగిలైనా చెప్తావు. అంత నీచమైన ఆలోచనలు ఏ ఆడవాళ్ళు ఏ మగవాళ్ళు చేయమాకండి ఫ్రెండ్స్. చేస్తూనే ఉన్నారు చాలామంది. తెలుసుకోనండి, ఎవరో చేసిన పాపానికి, ఎవరో చేసే గాయాలకే నీ కుటుంబాన్ని, నీ భార్య బిడ్డని ఎప్పుడు బలి చేసుకోమాకండి. కష్టపడి బ్రతికే వాళ్ళకి ప్రేమ దక్కలేదని ఎప్పుడు నిరుత్సాహపడమాకండి. దేవుడు ఏదో ఒక రోజు నీ ప్రేమకి, నీ ఆనందానికి, నీ కష్టాలకి ఒక ముగింపు ఎత్తాలి ఫ్రెండ్స్. అది ఆనందమైన జీవితం. ఓకే, బై, థ్యాంక్ యూ.